विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णकुटकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशं ममत्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजानेति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्य कृष्णकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च वीथिनीं समृद्धार्थो गमिष्यामि विशतां सत्वरक्षतां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिनापिणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशीतजटाजूटमुक्तां परत्राणस्फटिकघटिका पुस्तककलां सकं नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः కిష్కింధాకాండము 24వ సర్గము. సోదరుని మృతి కారణంగా సుగ్రీవుడు శోకమగ్నుడై జీవితముపై విరక్తి పొందుట, తాను ప్రాణత్యాగం చేయుటకు శ్రీరాముని అనుమతి కోరుట, తార శ్రీరాముని ఔన్నత్యమును కొనియాడుట, పిదప తనను కూడా చంపి తన భర్త కడకు చేర్చుమని ఆ స్వామిని ప్రార్థించుట, శ్రీరాముడు ఆమెను ఓదార్చుట. తాం చాశ్రువేగేన దురాసదేన త్వభిప్లుతాం శోకమహార్ణవేన పశ్యంస్తదా వాల్యనుజస్తరస్వి భ్రాతుర్వధేన ప్రతిమేన తేపే. భర్త మరణించుటచే తట్టుకొనలేని బాధతో సంతత ధారగా కన్నీరుగార్చుచు శోక సముద్రమున మునిగి ఉన్న తారను చూచి తేజస్శాలి అయిన సుగ్రీవుడు చలించిపోయెను. అంతేకాక అతడు దారుణమైన తన అన్న మృతికి మిక్కిలి పరితపించెను. స బాష్పూర్ణేన ముఖేన వీక్ష్య క్షణేన నిర్విన్నమనా మనస్వి జగామ రామస్య శనైః సమీపం భృత్యేర్వృత సంపరిదూయమానః. అతడు క్షణకాలము పాటు తారవైపు చూచి తానును కన్నీరు మున్నీరుగా ఏడ్చెను. అతని మనస్సును దైన్యము ఆవరించెను. అతడు లోలోన కుమిలిపోవుచు భృత్యులతో కూడి చిన్నబోయిన ముఖముతో తిన్నగా శ్రీరాముని చేరెను. సతం సమాసాద్య గృహీత చాపం ఉదాత్తమాసి విషతుల్య బాణం యశస్వినం లక్షణ లక్షితాంగం అవస్థితం రాఘవమిత్యువాచ. పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు సర్పతుల్యములైన బాణములను కోదండమును ధరించి నిలిచియుండెను. చక్కని అవయవముల పొందిక కలిగి యశస్వి అయిన రఘువీరుని కడకు చేరి సుగ్రీవుడు ఇట్లు నుడివెను. యథా ప్రతిజ్ఞాతమిదం నరేంద్ర కృతం త్వయా దృష్టఫలం చ కర్మ మమాద్య భోగేషు నరేంద్రపుత్ర మనోనివృత్తం సహజీవితేన. రాజకుమారుడవైన ఓ మహాప్రభు, నీవు చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకొంటివి. రాజ్య ఫలము కూడా నాకు దక్కినది. కానీ ఇప్పుడు నాకు రాజ్యభోగములపై మనస్సే పోవుటలేదు. అంతేకాదు జీవితము మీదనే నాకు విరక్తి కలిగినది. అస్యాం మహిష్యాం తు భృశం రుదంత్యాం పురేచ విక్రోశతి దుఃఖతప్తే
హతేగ్రజే సంశయితేంగదే చ న రామరాజ్యే రమతే మనోమే. పట్టమహిషి అయిన మా వదిన గుండె పగిలి ఆక్రందించుచున్నది. పురజనులు దుఃఖమగ్నులై గగ్గోలు పెట్టుచున్నారు. మా అన్నయేమో కన్ను మూసినాడు. బ్రతుకుటయా లేక మరణించుటయా అను సందేహములో పడి ఉన్నాడు అంగద కుమారుడు. ఈ స్థితిలో నా మనస్సు రాజ్యాధికారము వైపు మొగ్గు చూపుటలేదు. క్రోధాదమర్షాదతి విప్రదర్శాత్ భ్రాతుర్వధో మే మేనుమతః పురస్తాత్ హతే త్విదానీం హరియోధపేస్మిన్ సుతీవ్రమిక్ష్వాకు కుమార తప్సే. ఇక్ష్వాకు వంశజుడవైన ఓ శ్రీరామ, మా అన్నయ్యకు వాలి ఇంతకు ముందు నన్ను తీవ్రముగా అవమానించి ఉన్నాడు. దాని వలన కలిగిన క్రోధము నా మనస్సును దహించి వేసినది. వాటికి తట్టుకొనలేక అతని వధను కోరుకొంటిని. కానీ వానర ప్రభు అయిన మా అన్న మృతి చెందుటతో ఇప్పుడు నేను తీవ్రమైన పరితాపమునకు లోనైతిని. అది నన్ను జీవితాంతము వెంటాడగలదు. శ్రేయోజ్యమన్యే మమశైల ముఖ్యే తస్మిన్ నివాసశ్చిరం మృస్యమూకే యథా తదా వర్తయతః స్వవృత్యా నేమం నిహత్య త్రిదివస్య లాభః. ఓ రామ, ఇంతవరకును పర్వత శ్రేష్టమైన ఆ ఋష్యమూక శైలమునందే ఏదో ఒక విధముగా కాలము గడుపుచూ వచ్చితిని. నా స్వభావమునకు తగినట్లుగా జీవించుటకు జీవితాంతము అచట నివసించుటయే ఇప్పుడు నాకు మేలనిపించుచున్నది. అంతేగాని నా అన్నను పోగొట్టుకొనుట ద్వారా నాకు స్వర్గసుఖములు లభించినను అవి ఏమాత్రము సంతోషకరములు గావు. నత్వాం జిఘాంసామి చరేతి యన్మా అయం మహాత్మా మతిమాన్ ఉవాచ తస్యైవ తద్రామ వచోనురూపం ఇదం పునః కర్మచేమనురూపం. ఓ రామ, మా అన్నయ్యకు వాలి మహానుభావుడు. కర్తవ్య అకర్తవ్యములను బాగుగా ఎరిగినవాడు. అతడు నాతో యుద్ధము చేయు సమయమున, తమ్ముడా, నిన్ను నేను చంపదలుచుకొనలేదు. నీవు స్వేచ్ఛగా ఎక్కడైనను సంచరింపవచ్చును అని పలికియుండెను. ఇట్లు పలుకుట అతనికే చెల్లును. కానీ దురాత్ముడనైన నేను అతనిని గురించి మీకు తగు విధముగా చెప్పి మీ ద్వారా అతని మృతికి కారకుడనైతిని. నా మాటలు నా చేష్టలు నాకే తగును. భ్రాతా కథం నామ మహాగుణస్య భ్రాతుర్వధం రాఘవ రోచయేత రాజ్యస్య దుఃఖస్య చవీరసారం న చింతయన్ కామ పురస్కృత సన్. ఓ రఘువీర, సద్గుణశాలి అయిన అన్నను చంపుట వలన కలిగేడి దుఃఖము ప్రబలమైనదా, లేక ఆ సోదరుని చంపుట ద్వారా లభించు రాజ్య సుఖములు ప్రబలమైనవా అని ఆలోచించినప్పుడు ఎంతటి స్వార్థపరుడైనను భ్రాతృవధను ఎట్లు కోరుకొనును. వధోహి మే మతో నాసీత్ స్వమహాత్మ్యా వ్యతిక్రమాత్ మమాసీత్ బుద్ధి దౌరాత్మ్యాత్ ప్రాణహారి వ్యతిక్రమః. వాలి తన యొక్క ఔన్నత్యము దెబ్బతినరాదని తలంచి నన్ను చంపవలనని తలంపును తన మనస్సుకే రానియలేదు. కానీ నా దుర్బుద్ధి కారణముగా అతనికి ప్రాణహానిని కలిగించి నేను ఘోరమైన అపరాధమునకు పాల్పడితిని. ధ్రుమశాఖావభగ్నోహం ముహూర్తం పరినిష్టనన్ సాంత్వయిత్వా త్వనేనోక్తో న పునః కర్తుమర్హసి. మొదటిసారి జరిగిన పోరులో వాలి నన్ను ఒక చెట్టు కొమ్మతో కొట్టగా ఆ దెబ్బకు నేను ఆర్తనాదము చేయసాగితిని. అప్పుడతడు నన్ను ఓదార్చి మరల నాతో ఇంకా ఎప్పుడునూ యుద్ధమునకు తలపడకుము అని నన్ను హెచ్చరించి పంపెను. భ్రాతృత్వం ఆర్యభావశ్చ ధర్మశ్చానేన రక్షితః మయా క్రోధశ్చ కామశ్చ కపిత్వం చ ప్రదర్శితం. మా అన్నయేమో తన సోదర ప్రేమను, గౌరవభావమును, ధర్మమును పాటించెను. నేనైతే కామక్రోధములను, మా వానరులకు సహజమైన చాపల్యమును ప్రదర్శించి తిని. అచింతనీయం పరివర్జనీయం అనీప్సనీయం స్వనవేక్షణీయం ప్రాప్తోస్మి పాప్మనమిమం నరేంద్ర భ్రాతుర్వధాత్ త్వాష్ట్రవధా దివేంద్రః. త్వష్ట యొక్క కుమారుడైన విశ్వరూపుని వధించిన ఇంద్రుని వలె నేను మా సోదరుని చంపి మహాపాపమునకు ఒడిగట్టితిని. ఇట్టి పాపమును చేయకుండుటయే కాక వారిని గూర్చి ఆలోచించుటయు మహాదోషము. సత్పురుషులు అట్టి పాపకర్మలకు దూరముగా ఉందురు, మరియు వాటిని ఏ విధముగానూ అభిలషింపరాదు, చూడను కూడా చూడరాదు. ఇవి ఎల్లరకను త్యజింపదగినవి. త్వష్ట అని ఒక ప్రజాపతి పేరు. ఇంద్రునిపై గల కోపముచే అతనికి కీడు చేయుటకై ఈ ప్రజాపతి 3 శిరములు గల విశ్వరూపుడు అను వారిని సృజించెను.
విశ్వరూపుడు ఇంద్ర పదవిని కోరి తపస్సు చేయుచుండెను. ఇతని తపస్సును భంగము చేయుటకై ఇంద్రుడు శతధా ప్రయత్నించినను లాభము లేకపోయెను. అంతటా అతడు ఆ తపస్వి శిరమును స్వయముగా ఖండించి మహాపాపి అయ్యెను. పాప్మానమింద్రస్య మహీజలం చ వృక్షాశ్చ కామం జగృహు స్త్రియశ్చ కో నామ పాప్మానమిమం క్షమేత శాఖా మృగస్య ప్రతిపత్తుమిచ్చన్. ఇంద్రుడు విశ్వరూపుని చంపుట ద్వారా తనకు చుట్టుకొనిన బ్రహ్మహత్యా పాపమును భూమి ఊషర క్షేత్ర రూపములను, నీరు నురుగు రూపములోను, వృక్షములు జిగురు రూపములోను, స్త్రీలు ఋతురూపములను గ్రహించి ఆయనకు ఆ బరువును తొలగించిరి. ఎవ్వరికినీ ఉపయోగపడని శాఖా మృగమునైన నాపై పడిన ఈ పాపభారమును స్వీకరించుటకు ఎవరు ముందుకు వత్తురు? ఎవరు దీనిని భరింపగలరు? నార్హామి సమ్మానమిమం ప్రజానాం నా యవ్వరాజ్యం కుతయేవ రాజ్యం అధర్మయుక్తం కులనాశయుక్తం ఏవం విధం రాఘవ కర్మ కృత్వా. ఓ రఘువీరా, నేను ఇట్టి పాపకృత్యము చేసి అధర్మమునకు పాల్పడితిని. ఇది వంశమునే నశింపజేయనది. ఈ విధముగా మహాపాపినైన నేను ప్రజా గౌరవమును పొందుటకు అనర్హుడను. యువరాజుగా ఉండుటకు తగను. ఇక రాజుగా ఎట్లుండగలను? పాపస్య కర్తాస్మి విగర్హితస్య క్షుద్రస్య లోకాపకృతస్య చైవ శోకో మహాన్ మాం అభివర్తతేయం ఉష్టేర్యథా నిమ్నమివాంబువేగః. ఇట్టి మహాపాపమునర్చిన నేను మిక్కిలి నీచుడను. దీని వలన నన్ను సజ్జనులు ఏవగించుకొందురు. లోకములన్నీయును నన్ను వెలివేయును. జడివాన నీరు మహావేగముతో పల్లపు ప్రదేశములను ముంచివేసినట్లు ఈ మహాపాపము నన్ను ఆవరించును. సోదర్య ఘాత పరగాత్రవాలః సంతాపహస్తాక్షి శిరో విషానః ఏనో మయో మాం అభిహంతి హస్తి తృప్తో నదికూలమివ ప్రవృద్ధః. మహాపాపమనడి మదపు టేనుగు నదుల దరులను వలె నన్ను క్షణక్షణము పొడుచుచున్నది. సోదరుని వధయే ఈ పాపమనడి ఏనుగునకు వీపు తోక, సంతాపమే దీనికి తొండము, కన్నులు, శిరస్సు, దంతములు. అంహో బతేదం నృవరా విషహ్య నివర్తతే మే హృది సాధు వృత్తం వివర్ణమగ్నౌ పరితప్యమానం కిట్టం యథా రాఘవ జాతరూపం. వన్నెదరిగిన బంగారము అగ్నిలో కాల్చబడుచున్నప్పుడును దానిలోని మాలిన్యము తొలగిపోవునట్లుగా నాలోని సాధుభావము సంతాపమునకు లోనగుటచే దాని కట్టిన పాపము దూరమైపోవుచున్నది. ఎంత ఆశ్చర్యము! మహాబలానాం హరియూదపానాం ఇదం కులం రాఘవ మన్నిమిత్తం అస్యాంగదస్యాపి చ శోకతాపాత్ అర్ధస్థిత ప్రాణమితీవ మన్యే. ఓ రఘువీరా, వానర ప్రభు అయిన వాలి నా కారణముగా వధింపబడుట వలనను, పితృవియోగముచే అంగదుడు కుమిలిపోవుచుండుట వలనను వానరులెల్లరునూ కడుదుఃఖితులై ఉన్నారు. ఆ యోధులను పరికించి చూడగా వారి ప్రాణములు సగము ఎగిరిపోయినట్లు అనిపించుచున్నది. సుతః సులభ్యః సుజనః సువస్యః కుతః సుపుత్రః సదృశోంగదేన నచాపి విద్యేత సవీరదేశో యస్మిన్ భవేత్ సోదర సన్నికర్షః. ఓ రఘువీరా, సజ్జనుడును తండ్రి మాట జవదాటక వసుడై ప్రవర్తించువాడును అయిన కుమారుడు సులభముగానే లభింపవచ్చునేమో గాని అంగదుని వంటి పుత్రుడు ప్రాప్తించుట మాత్రము అసంభవము. అట్లే వాలి వంటి సోదరుని సాన్నిధ్యము ఏ దేశమునందనూ లభింపదు. యద్యంగదో వీర వరార్హ జీవేచ్చ మాత పరిపాలనార్థం వినాతు పుత్రం పరితాపదీన తారాన జీవేదితి నిశ్చితం మే. అంగదుడు దుర్భరమైన ఇట్టు పితృవియోగమునకు తట్టుకొని జీవించుట ఎంతయూ కష్టము. అతడు జీవించినచో మాత్రము అతని కొరకై తల్లియగు తారయు తప్పక జీవించును. తనయుడు జీవింపకున్నచో అంతులేని పరితాపముతో దీనయై ఇక ఆమెయు మిగలదు. ఇది నా గట్టి నమ్మకము. సోహం ప్రవేక్ష్య మ్యతిదీప్తమగ్నిం భ్రాత్రా చ పుత్రేణ చ సఖ్యమిచ్చన్ ఇమే విచేష్యంతి హరిప్రవీరాః సీతాం నిదేశే తవ వర్తమానాః. రామా, తోబుట్టువైన వాలి ఇప్పటికే మరణించి ఉన్నాడు. ఇక పుత్రుడైన అంగదును అసూలు వీడినచో నేను బ్రతికి ఉండుట అసంభవము. వారిపై గల మమకారముతో వెంటనే నేను అగ్నిజ్వాలలకు ఆహుతి అయ్యేదను.
ఈ వానర వీరులు నీ ఆదేశానుసారము సీతాన్వేషణ గావింతురు. కృత్స్నం తు తే సేత్స్యతి కార్యమేతత్ మయ్య ప్రతీతే మనుజేంద్రపుత్ర కులస్య అంతారమజీవనార్హాం రామానుజానీహి కృతాగసం వాం. మహారాజకుమారుడవైన ఓ రామ, నేను మృతి చెందినను సీతాన్వేషణ కార్యము ఏమాత్రము ఆగదు, అది పూర్తిగా సఫలమగును. నేను నా వంశమునకే తీరని అప్రతిష్ట తెచ్చిపెట్టి తిని, ఇక నా వలన అది అంతరించిపోవును. క్షమింపరాని పాపకార్యమునకు పాల్పడిన నేను జీవించి ఉండుటకు అర్హుడను కాను, కనుక మరణించుటకు నన్ను అనుమతింపుము. ఇత్యేవ మార్తస్య రఘుప్రవీరః శ్రుత్వా వచో వాల్యనుజస్య తస్య సంజాత బాష్పః పరవీరహంత రామో ముహూర్తం విమనా బభూవ. ఆర్తుడై అలమటించుచున్న సుగ్రీవుని వచనములను విని ఆ రఘువీరుడు అతని ఆర్తిలో పాలు పంచుకొనుచు కంట తడి పెట్టెను. అతడు తనను ఆశ్రయించిన వారిని ఆదుకొనుటకై వారి విరోధులను శిక్షించునట్టివాడు. అయినను శ్రీరామచంద్రుని మనస్సు క్షణకాలము పాటు కలతకు లోనయ్యెను. తస్మిన్ క్షణే భీక్షమవేక్ష్యమానః క్షితి క్షమావాన్ భువనస్య గోప్త రామో రుదంతీం వ్యసనే నిమగ్నాం సముత్సుకః శోధ దదర్శ తారాం. భూదేవి వలె మిక్కిలి సహనము గలవాడును లోక రక్షకుడును అయిన స్వామి అప్పుడు తనను తార పదే పదే చూచుచుండుట గమనించెను. అంతట శోకమగ్నయై ఆక్రందించుచున్న తార యొక్క దుఃఖమును తొలగింపదలచిన వాడై ఆ ప్రభువు ఆదరముతో ఆమె వైపు చూచెను. తాం చారునేత్రాం కపిసింహనాథం పతిం సమాశ్లిష్య తదాశయానాం ఉత్తాపయామా సురదీన సత్వాం మంత్రి ప్రధానా కపివీర పత్నీం. చారునేత్ర అయిన తార వానర ప్రముఖులకు ప్రభు అయిన తన నాథుని కౌగిలించుకొని పడి ఉండెను. అప్పుడు శ్రీరాముడు ఆమె కడకు వచ్చుటను గమనించిన ముఖ్య సచివులు అతి దైన్యముతో అచట పడి ఉన్న ఆ వీరపత్నిని లేవదీసి కూర్చుండబెట్టిరి. సా విస్ఫురంతి పరిభ్యమాన భర్తుః సకాసాద పనీయమాన దదర్శ రామం శరచాప పాణిం స్వతేజసా సూర్యమివజ్వలంతం. ప్రముఖులైన మంత్రులు పతి చెంతనున్న ఆ తారను లేవదీయునప్పుడు ఆమె పెనుగులాడుచు పదే పదే తన భర్తపై పడుచు ఆయనను కౌగిలించుకొనుచుండెను. ఇంతలో ధనుర్బాణములను ధరించి తన తేజస్సుచే సూర్యుని వలె భాసిల్లుచు అటు వచ్చుచున్న శ్రీరాముని ఆమె చూచెను. సుసంవృతం పార్థివ లక్షణైశ్చ తం చారునేత్రం మృగశాభనేత్ర అదృష్టపూర్వం పురుష ప్రధానం అయం స కాకుత్స ఇది ప్రజజ్ఞే. పురుషోత్తముడైన ఆ శ్రీరామచంద్రుని ఇంతకుముందు ఆ తార చూచి ఉండలేదు, కానీ అంగదుని వలన ఆ ప్రభు యొక్క శుభలక్షణములను గుర్చి విని ఉండెను. అందమైన నేత్రములతో చక్కని రాజలక్షణములతో విలసిల్లుచున్న ఆ స్వామిని చూచిన పిమ్మట మాత్రము కకుత్స వంశజుడైన ఆ మహానుభావుడు ఇతడే అని ఆమె ఆయనను గుర్తించెను. తస్యేంద్ర కల్పస్య దురాసదస్య మహానుభావస్య సమీపమార్య ఆర్తాతితూర్ణం వ్యసనాభిపన్న జగామతార పరివిహ్వలంతి సాతం సమాసాద్య విశుద్ధ సత్వ శోకేన సంభ్రాంత శరీర భావ మనస్విని వాక్యమువాచ తార రామం రణోత్కర్షణ లబ్ధ లక్ష్యం. శ్రీరాముడు పరాక్రమమున ఇంద్రుని అంతటి వాడు, శత్రువులకు అజేయుడు. సాత్వి అయిన ఆ తార ఆర్తురాలై దుఃఖముతో కుమిలిపోవచున్నదై శక్తి లేకున్నను తూలుచు సోలుచు ఆ మహానుభావుని పాదముల చెంత చేరెను. పిమ్మట ఆ తార శోకభారముచే వడలు మరిచినదై శోకావేశములో కుపితయై ఇతడు ఒకే ఒక్క బాణముతో నా భర్తను హతమార్చినవాడు అను భావించి పరుషవచనములను మాట్లాడు సంకల్పముతో రాముని చేరెను. కాని శ్రీరాముని ప్రభావముచే ఆమెలోని తీవ్ర భావము తగ్గిపోయెను. అంతటా ఆమె ఆ ప్రభువుతో ఇట్లనెను: త్వమప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రయశ్చోత్తమ ధార్మికశ్చ అక్షయ్య కీర్తిశ్చ విచక్షణశ్చ క్షితి క్షమావాన్ క్షతజోపమాక్షః. త్వమాత్తబాణ సనబాణపాణిః మహాబలః సంహననోపపన్నః మనుష్య దేహాభ్యుదయం విహాయ దివ్యేన దేహాభ్యుదయేన యుక్తః. ఓ రామ, నీవు దేశ కాలాదులకు అతీతుడవు కనుక వాక్కులకును మనస్సునకు అందని వాడవు.
భక్తి జ్ఞాన వైరాగ్యాదుల చేతను నీవు సులభముగా లభ్యుడవు కావు. ఇంద్రియ వికారములైన కామక్రోధాది అరిషడ్వర్గములను జయించిన వాడవు. ధర్మమును రక్షించుటకై అవతరించిన వాడవు. నీ కీర్తి ప్రతిష్టలు శాశ్వతములు. నీవు సమస్త కార్యములను యుక్తాయుక్త విచక్షణతో ఆచరించువాడవు. సహనమున భూదేవి వంటి వాడవు. కనులలో ఎర్రని జీరలు గలవాడవు. ధర్మరక్షణకై నిరంతరము ధనుర్బాణములను ధరించి ఉండెడివాడవు. తిరుగులేని బలశాలివి. దృఢమైన చక్కని అవయవముల పొందిక గలవాడవు. మానవ శరీరముతో లభించు లౌకిక సుఖములను పరిత్యజించి దివ్య శరీర వైభవములు కలిగి ఉన్నవాడవు. ఏనైక బాణేన హతః ప్రియో మే తేనైవ మాం త్వం జహిసాయకేన హతా గమిష్యామి సమీపమస్య నా మామృతే రామ రమేత వాలి స్వర్గేపి పద్మా మలపత్ర నేత్రః సమేత్య సంప్రేక్ష్య చ మాం అపశ్యన్ నహేష ఉచ్చావచ వచతామ్రచూడ విచిత్ర వేషాప్సరసో భజిష్యత్. ఓ రామ, నా నాథుని చంపిన బాణముతోడనే నన్నును చంపివేయము. నేను ఆయన సమీపమునకు చేరెదను. నేను లేకున్నచో ఆయన సుఖముగా ఉండజాలడు. స్వర్గమునందు విచిత్రములైన వేషములను దాల్చి తమ శిరములపై ఎర్రని పుష్పములు ధరించిన అప్సరసలు విశాల నేత్రుడగు నా పతి చుట్టూ చేరియుండగా అతడు వారిని బాగుగా చూచియు అచట నేను కనిపింపకపోవుటచే నా స్వామి వారితో ఆనందింపడు. ఇంతవరకును శ్రీరాముని దివ్య తేజో విశేషములను దర్శించి విస్మితురాలైన ఆ తార క్షణకాలము తన శోకమును మరచి ఆ ప్రభు యొక్క దివ్య గుణవైభవమును వర్ణించెను. అనంతరము తన సహజ లక్షణములను అనుసరించి ఆ ప్రభువుతో నుడుచున్నది. స్వర్గేపి శోకం చ వివర్ణాతాం చ మయా వినా ప్రాస్యతి వీరవాలి రమ్యే నాగేంద్రస్య తటావకాశే విదేహ కన్యా రహితో యథాత్వం. ఓ రఘువీర, నీ అర్ధాంగియగు సీత నీ చెంత లేకుండటచే అందమైన ఋష్యమూక పర్వత సానులయందున్నను నీవు శోకమున మునిగి పరితాపమునకు లోనైతివి. అట్లే నేను సరసన లేకుండుటచే నా భర్తయగు వాలియు సకల సుఖములకు ఆలవాలమైన స్వర్గమునందును దుఃఖములకు లోనై కృషించిపోవును. త్వం వేత్త యావద్వనితా విహీనః ప్రాప్నోతి దుఃఖం పురుషః కుమారః తత్వం ప్రజానన్ జహిమాంన వాలి దుఃఖం మమాదర్శ నజం భజేత. యవ్వనముననున్న పురుషుడు తన భార్య దూరముగా ఉన్నంత వరకును విరహ వేదన నుండి బయటపడజాలడు అను విషయమును నీవును ఎరుగుదువు. కనుక దాన్ని మనస్సునందుంచుకొని ఆయన నా ఎడబాటు వలన కలిగిన దుఃఖమును పొందకుండుటకై నన్ను చంపి ఆయన కడకు చేర్చుము. యచ్చాపి మన్యేత భవాన్ మహాత్మ స్త్రీఘాత దోషో న భవేత్తు మహ్యం ఆత్మేయమస్యేతి చమాం జహిత్వం న స్త్రీవదః స్మాన్ మనుజేంద్ర పుత్ర. పూజ్యుడమైన ఓ మహాత్మ, ఈ తారను చంపినచో నాకు స్త్రీ హత్యా పాపం చుట్టుకొనునేమో అని నీవు సందేహపడవలదు. ఏలనన పురుషునకు భార్య విడదీయరాని వ్యక్తి అనగా ఆయన శరీరమే. ఈ విషయమును శాస్త్రములు వేదములు నొక్కి చెప్పుచున్నవి. కావున ఈ తార ఆమె భర్తయగు వాలి ఆత్మయే అని భావించి నీవు నన్ను చంపివేయము. అర్థోవా ఏష ఆత్మనః యత్పత్ని ఆత్మాహిదారాః. పురుషునకు అతని భార్య సగభాగము, అర్ధాంగి. భార్యయే పురుషునకు ఆత్మ. భార్య తోడు లేకుండా పురుషుడు యజ్ఞకర్మలను ఆచరింపరాదు. దీనిని బట్టి ఆలుమగల యొక్క అవినాభావ సంబంధము తేటతెల్లమవుచున్నది. శాస్త్ర ప్రయోగాత్ వేదాత్ ఆత్మా హ్యనన్యః పురుషస్య దారాః దార ప్రదానాన్న హి దానమన్యత్ ప్రదృశ్యతే జ్ఞానవతాం హి లోకే. త్వం చాపి మాం తస్య మమ ప్రియస్య ప్రదాస్యసే ధర్మమవేక్ష వీర అనేన దానేన న లప్స్యసే త్వం అధర్మయోగం మమ వీరఘాతాత్. ఈ లోకమున కన్యాదానమునకు అనగా కన్యను ఒక పురుషునకు భార్యగా దానము చేయుటకు మించిన పుణ్యకార్యము మరి ఒకటి లేనే లేదు అని జ్ఞానుల అభిప్రాయము. ఓ రఘువీర, నీవును ఈ ధర్మమును పాటించి నన్ను నా భర్త అయిన ఆ వాలికి ఇచ్చివేయము. ఓ ధర్మజ్ఞ, నన్ను చంపి ఇట్లు దానము చేయటం వలన అనగా నన్ను నా భర్త కడకు పంపుట వలన నీకు ఏమాత్రము అధర్మ పాపము అంటనే అంటదు. ఆర్తామనాథం అపనీయమానాం ఏవం విధాం అర్హసి మాం నిహంతుం
అహం హి మాతంగ గామిన ప్లవంగమానాం వృషభేన దీవత వినా వరార్హోత్తమ హేమమాలిన చిరం న సక్ష్యామి నరేంద్ర జీవితం. ఓ ప్రభు, భర్తచే వంచితురాలను అనగా నా భర్త అయిన వారి నాకు మాట మాత్రము చెప్పకుండా నన్ను ఇచ్చటనే విడిచిపెట్టి తాను పరలోకములకు ఏగినాడు. నాథుడు లేని దానను, ఈ విధముగా ఆర్తితో అలమటించుచున్న దానను, కనుక నీవు నన్ను చంపుట తగును. నన్ను చంపి నా భర్త కడకు పంపుటయే న్యాయము. నా పతి ఏనుగు వలె గంభీరముగా నడిచెడివాడు, వానరులలో శ్రేష్ఠుడు, ఉత్తమమైన మహిమాన్వితమైన బంగారుమాలను ధరించుచుండెడివాడు. ఆ మహాత్మునకు దూరమై ఇంక నేను బ్రతుకజాలను. ఇత్యేవ ముక్తస్సు విభుర్మహాత్మ తారాం సమాశ్వాస్య హితం బభాషే. మా వీరభార్యే విమతిం కురుష్వ లోకో హి సర్వో విహితో విధాత్ర తం చేవ సర్వం సుఖదుఃఖయోగం లోకో బ్రవీత్ తేన కృతం విధాత్ర. త్రయో హి లోకా విహితం విధానం నాతిక్రమంతే వసగాహి తస్య. ప్రీతిం పరాం ప్రాప్స్యసి తాం తథైవ పుత్రస్తుతే ప్రాప్స్యతి యౌవరాజ్యం. ధాత్రా విధానం విహితం తథైవ న శూరపత్న్యః పరిదేవయంతి. తార ఈ విధముగా పలికిన పిమ్మట మహాత్ములకు ఆ ప్రభు ఆమెను ఓదార్చుచూ ఇట్లు హితవచనములను పలికెను. ఓ వీరపత్ని, ఇట్లు విరక్తికి లోను కావద్దు. ఈ లోకములనన్నింటినీ విధాతయే సృష్టించెను గదా. ఈ సమస్త ప్రాణులకును సుఖదుఖములను కూర్చెడివాడు ఆతడే అని పండితులను పామరులను ఎరుగుదురు. ముల్లోకవాసులను ఆయన వశములోని వారే, కనుక ఆ విధి విధానమును ఎవరునూ అతిక్రమింపజాలరు. నీ కుమారుడైన అంగదుడు త్వరలోనే యువరాజు కాగలడు. ఆ విధముగా నీకు పరమ సంతోషమే ప్రాప్తించును. విధి నిర్ణయమే అంతా. అందువలన వీరపత్నులు ఎవరునూ విలపింపరాదు. ఆశ్వాసిత తేనతు రాఘవేన ప్రభావయుక్తేన పరంతపేన సా వీరపత్ని ధ్వనతా ముఖేన సువేషరూప విరరామతార. శత్రువులను శిక్షించునట్టి శ్రీరాముడు ఇట్లు యుక్తియుక్తముగా పలికి తారను ఓదార్చెను. అప్పుడు ఆ వీరపత్ని మిక్కిలి ఊరట చెందినదై ముఖమున సంతృప్తిని స్ఫురింపజేసెను. పిదప ఆమె సంతోష వచనములను పలుకుచు తన దుఃఖమును వీడెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే కిష్కింధాకాండే 14 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 24వ సర్గము.